ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్లో టీమిండియాకు చెందిన 22 ఏళ్ల పేసర్ క్రాంతి గౌడ్ ప్రత్యర్థి బ్యాట్స్మెన్ కు చుక్కలు చూపించింది. బౌలింగ్, బ్యాటింగ్ తో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించింది. 49వ ఓవర్లో బ్యాటింగ్ కు వచ్చిన క్రాంతి ఆడింది 2 ఓవర్లే. ఆ తర్వాత తన అసలు సత్తా బౌలింగ్ లో చూపించింది. క్రాంతి మొదటి నుండి పాకిస్తాన్ ప్లేయర్స్ ను రన్స్ తీయకుండా కట్టడి చేయడం మొదలు పెట్టేసింది. 8వ ఓవర్లో సదఫ్ షమ్స్ ను అవుట్ చేసింది. ఆ తర్వాత 12వ ఓవర్లో ఆలియా రియాజ్ ను పెవిలియన్ కు పంపించింది. కొద్దిసేపటి తర్వాత పాకిస్తాన్ బ్యాట్స్మెన్ భాగస్వామ్యాన్ని బ్రేక్ చేయడానికి కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ క్రాంతిని పిలిచింది. మొదటి బాల్కే పార్ట్నర్షిప్ బ్రేక్ చేస్తూ నటలియా పర్వేజ్ ను అవుట్ చేసింది. ఇలా 10 ఓవర్లలో కేవలం 20 పరుగులు ఇచ్చి 3 వికెట్లను పడగొట్టింది క్రాంతి. తన అద్భుత ప్రదర్శనతో తొలి వరల్డ్ కప్ టోర్నమెంట్లోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకుంది. మధ్యప్రదేశ్లోని ఒక చిన్న పల్లెటూరు నుండి వచ్చిన క్రాంతి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ఇక్కడి వరకు వచ్చింది. తనకు క్రికెట్ ఆడాల్సిన అవసరం లేదని ఊరంతా చెప్పినా కూడా తన కుటుంబం సహాయంతో తన అనుకున్న లక్ష్యాన్ని సాధించింది.